ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చేసిన తప్పులకి ఇంట్లో ఉండే హక్కు లేదని చెప్పాను గాని ఈ ఇల్లు నాది అని ఎన్నడూ అనలేదు. నేను మనది అనుకున్నాను, మీరు మీది అనుకున్నారు. మీది అనుకున్న ఈ ఇంట్లో మేముండం. నాన్నకి ఫోన్ చేసి వ్రతం గురించి చెప్పాలి. ఎవరు చేసుంటారు? హలో హలో, ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసిందేంటి? హలో, ఎవరు? ఆద్య, నేను. రామా, నువ్వా? నేనే. కానీ నువ్వెందుకు ఫోన్ తీసావు? ఫోన్ తీసావంటే నాన్న గీసిన గీత దాటి వచ్చేసావా? ఇప్పుడు నాన్న ఏమైనా చూశాడంటే పెద్ద గొడవ అవుతుంది ఆద్య. నేనే ఫోన్ చేసి మీ ఇద్దరికి గొడవ పెట్టినట్టుంటుంది. వెళ్ళు, ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపో. రామా, అది... అయ్యో ఆద్య, పెద్దనాన్న చెప్పేది వినవా? ఇంకా మాట్లాడుతూనే ఉంటావు. నేనే కాల్ కట్ చేస్తాను. రామా, నేను గీత దాటి రావడం కాదు రామా. పెద్దనాన్నతో పాటు అందరూ గడప దాటి బయటికి వెళ్ళిపోయారు. రామా, ఏమైంది? ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావు? అది నన్ను టెన్షన్ పెట్టడానికి మా ఇంట్లో ఆద్య ఉందిగా. ఆద్య ఏం చేసింది ఇప్పుడు? మా నాన్నతో మాట్లాడి వ్రతానికి రమ్మని చెప్దామని ఫోన్ చేస్తే ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసింది. మా నాన్న గీసిన గీత దాటొచ్చి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఆద్య ఎప్పుడు ఇంతే సార్, ముందు వెనక ఆలోచించకుండా తన మనసుకు నచ్చిందేదో చేసేస్తుంది. అలా చేయడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో ఏమీ ఆలోచించదు సార్. ఫీల్ అవ్వకు రామా. అయినా వ్రతానికి రమ్మని ఫోన్ చేసి చెప్తే ఏం బాగుంటుంది? పద, ఇప్పుడే మన ఇద్దరం ఇంటికి వెళ్ళి మీ అమ్మని మీ నాన్నని వ్రతానికి రమ్మని పిలుద్దాం. సరే సార్. కానీ నువ్వు ఆద్య గురించి ఇలా అనుకోవడంలో అర్థం లేదు రామా. ఆద్య ముందు వెనక ఆలోచించకుండా ఏ పని చేయదు. ఇప్పుడు అక్కడ తను ఫోన్ లిఫ్ట్ చేసిందంటే అందుకు పెద్ద కారణం ఏదో ఉండే ఉంటుంది. చెప్పాలంటే మనం ఇలా ఈరోజు మన ప్రేమని గెలిపించుకొని భార్యాభర్తలం అవడానికి కారణం ఆద్యే కదా. తను ఆ రోజు స్పాంటేనియస్గా ఆలోచించి తను సీనుని పెళ్లి చేసుకోబట్టే నీకు సీనుకి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. నువ్వు కూడా ఒకసారి ఆలోచన. సార్, అదేంటి అక్కడే ఉన్నారు? రండి. వెళ్దామా? పద.
పెద్దమ్మా, నువ్వు పెదనాన్న దగ్గరికి వెళ్ళావని శ్రీను చెప్పాడు. ఏమైంది పెద్దమ్మా? పెదనాన్నని కలిసావా? పెదనాన్న నీతో మాట్లాడారా? పెదనాన్నని తిరిగి ఇంటికి రమ్మని అడిగావా? ఆ ఇంటికి నాకు ఏ సంబంధమూ లేదు, నీతో కూడా. పెద్దమ్మా, మీ పెదనాన్న ఈ ఇంట్లోంచి వెళ్ళాడు, నా జీవితంలో నుంచి వెళ్ళిపోయాడో నాకేం అర్థం కావడం లేదు. పెద్దమ్మా, మీ పెదనాన్న కోపం కరిగేలా కనపడటం లేదమ్మా. అసలు నన్ను క్షమించే ఆలోచన ఆయన మాటల్లో కనపడడం లేదు. నేను చచ్చినా పెద్దమ్మా, మీ పెదనాన్న మన దగ్గరికి తిరిగి వచ్చేలా లేరు. హలో అస్మిత, ఏం చేస్తుందా ఆంటీ? నాకు కాబోయే సవతి ఇప్పుడే సౌర్యని వెంట పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిందమ్మా. ఎందుకు? ఎందుకేంటి, సత్యనారాయణ స్వామి వ్రతానికి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలవడానికంట. పిచ్చిది. జరగని వ్రతానికి జంటగా పుట్టింటికి వెళ్ళి ఏం చెప్తుంది? చెప్పి ఏం చేస్తుంది? ఆ? ఏంటి అస్మిత నువ్వు చెప్పేది? వ్రతం కూడా జరగనివ్వవా? నివ్వను. అదేంటమ్మా, శోభనం ఆపడానికి వ్రతమని చెప్పమన్నావు, చెప్పాను. ఇప్పుడు వ్రతం ఆపడానికి ప్రయత్నిస్తే అందరికీ నా మీద అనుమానం వచ్చేదు. అనుమానం రాకుండా ఆపాలాంటి. ఈ వ్రతం జరిగితే శోభనానికి లైన్ క్లియర్ అవుతుంది. ఆపితే ఆ శోభనం అలాగే నిలబడిపోతుంది. నిజమే అస్మిత, అలాగే చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.